చక్కెర, జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ. మనం ఇప్పుడు టమాటా రసం చేయబోతున్నాం. సరేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడే ఉంది పోవడం. కొద్దిగా పూసుకుంటే రసంగా అవును, వామ్ వేసుకోవాలి. మనం ఆవాలు చిక్కగా వాము తగ్గి వాము చాలు. వామండి మంచిది జీర్ణశయానికి, గ్యాస్ అంతా పోతుంది. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వాము మంచి స్మెల్, సూపర్ స్మెల్. ఒక డబ్బాలో డబ్బాలు వేసి పెట్టాలి. కుక్కర్ కొంచెం లేట్స్గా ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు సరిపోతుందా? మాడకూడదు పోపు. సిమ్ చేసుకోవాలి. సిమ్ చేయాలి. సిమ్ చేసి ఒక్కసారి వెళ్ళి కళాయి పెట్టాలి. ఆయిల్ జాగ్రత్త, ఆయిల్ కట్టపాలి, భయపడద్దు. సెల్లు జాగ్రత్త పట్టుకో. ఇప్పుడు మనం ఇది వచ్చి దీంట్లో వేసేయాలి. అది జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డలు మనం వేసేయాలి. వేసుకున్న మిశ్రమం చాలా మంచిదండి హెల్త్కి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, స్టమక్ హెవీగా ఉన్న వాళ్ళకి ఇలా చేసుకుని రసంలో అన్నం తినండి, బాగుంటుంది. ఒకవేళ రైస్ ఏ కూరకైనా తిన్నా కానీ గ్లాసులో పోసుకొని తింటే అంత మంచిది, తాగితే మంచిది. దీంట్లో ఒక వాటర్ పోసుకొని ఇటా కళాయి పెట్టుకొని పోయాలి. దీన్ని ఒక మనం కలబెట్టుకోవాలి. మంచి అరుణ ఇల్లంతా మంచి అరుణ. ఈ స్మెల్కే రసం అయిపోయింది. అసలు 99% అయిపోయింది. మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. తగ్గించాను, మాడకూడదు. ఇక్కడ ఇది వాటర్, అదే నీళ్ళు. ఇది వచ్చి టమాటాలు, పసుపు, ఉప్పు, కరివేపాకు, చింతపండు పిసికి, చింతపండు తొక్కంతా తీసేసా.
ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. చింతపండు నానబెట్టుకొని ఫిల్టర్ చేసుకున్న నీళ్ళలో, చింతపండు నీళ్ళలో టమాటాలు, పసుపు, కరివేపాకు వేసి పిసుక్కోవాలి. ఎంత రసం కావాలో దాన్ని బట్టి చింతపండు తీసుకోవాలి. నేను టమాటాలు 4 వేసాను కాబట్టి ఇంతే చింతపండు తీసుకున్నాను. ఎక్కువ అంత చింతపండు తీసుకుంటే ఎక్కువ రసం తీసుకోవాలి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మనం పెంచుకోవాలన్నమాట. టమాటాలు కానీ అన్నీ టమాటా రసం అన్నమాట. బిస్మిల్లా. కాబట్టి ఫ్లేమ్ హై పెట్టేసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి. మిరియాలు ఘాటుగా ఉంటాయి కదా, ఒక 4 ఎండుమిరపకాయలు వేసాను. రసం ఎక్కువగా ఉంటే అన్నీ పెంచుకోవాలి. మిరపకాయలు అన్నీ కొంచెం కొంచెం ఒక రవ్వ పెంచుకోవాలి. మంచి కరువు వామ్ ఎంతపోతుందా, ఎంత ఆరోగ్యమో మాటల్లో చెప్పలేను. వాటర్ ఈ జార్లో ఒక వాటర్ వేసుకొని తిప్పి పోసేస్తే ఇదో తగినన్ని నీళ్ళు పోసుకొనేయాలి. ఒక్క పూటకే కదా, నీళ్ళు పోసుకోకుండా తక్కువ నీళ్ళతో చేసుకుంటే ఎక్కువ నీళ్ళు పోయాలంటే అన్నీ పెంచుకోవాలి. జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ, టమాటాలు. సో మనకి ఇప్పటికి ఒక పూటకి కరెక్ట్గా ఉంటుంది. నాన్నగారికి మనకి జీలకర్ర, మిరియాలు దంచిన దాంట్లో రసం ఉంటుంది. సో మనం ఏది వేస్ట్ చేయకూడదు. రసం పొడి అదంతా బలదూరు దీని ముందు. ఎందుకంటే రసం నురుగు వచ్చిన తర్వాత కలబెట్టకూడదు. నురుగు రాగానే దించేయాలి. ఉడికకూడదు, కొట్టాలి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. వాము అంత ఆరోగ్యం. మాట్లాడబాక సౌండ్ కట్ చేస్తున్నా, బయట ఆడియో అవుతుంది. లైవ్లో సౌండ్ ఇప్పుడే కట్ చేసి ఇల్లు చూస్తున్నారు పక్కన. అంటే కావాలంటే మనం వేసుకోను. 3 స్పూన్లు వేసాం కదా సాల్ట్. నేను 2 స్పూన్లు వేసాను, వాటర్ వేసాను కాబట్టి. వాటర్ వేసాను కదా, అందులో నీళ్ళు వేసాను. మిరపొడి ఇది వచ్చి మనము తాలింపులో వేయాలి. అలా తాలింపులో వేయలేని పరిస్థితిలో కూడా ఇలా వేసుకోవచ్చు. ఇంకో చల్ల మరి ఎక్కువైందనుకో, ఓవర్గా కొంచెం వాము లేదు. ఇంకా వేయకుండా నా రసమా, ఇంక వేయకుండా రసం చేయబాకండి ఫ్రెండ్స్. ఇంగ వేస్తేనే ఇంగో పట్టుకు ఇంగ వేయాలా, ఓం పట్టుకు ఓం వేయాలి. మురుగు రావాలి, చుట్టూ రావాలి. అన్నీ రెడీ చేసుకుంటే 10 నిమిషాలు అయిపోతుంది కరెంట్ వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. కొంచెం నూనె పోసుకోవాలి రసం. ఇప్పుడు ఎక్కువ నూనె పోసుకుంటే ఆయిల్ బయట. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
కలర్ఫుల్గా రసం, చక్కటి రసం, చాలా బాగుంది. కలర్ చూసారా? అలాగే లంచ్ అయిన తర్వాత గ్లాస్లో తాగొచ్చు, రైస్ కలుపుకొని తినచ్చు. తాపేద్దామా? మళ్ళీ నూరగ ఫామ్ అని ఆపుతాం. వేస్తున్నాను రసం, మిరియాల రసం, టమాటా రసం అనుకోవచ్చు మీరు. ప్లస్ మనం ఇందులో ఏమేసాం ముఖ్యమైన పదార్థం వాము రసం. ఇది వాము రసం. ఇలా చేసుకుని వాము రసం తాగండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.